చెప్పారు కదా కుక్కని పెంచుకోకూడదని. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీస్ ఏంటంటే, ఏ ముస్లిం ఇంట్లోనైతే కుక్క ఉంటుందో దైవదూతలు ఆ ఇంట్లోకి ప్రవేశించారు. ఒక వ్యక్తి షో కోసం ఇంట్లో కుక్కని పెంచినట్లయితే ప్రతిరోజు 2 ఉహద్ పర్వతాలంత పుణ్యాలు తమ కర్మల పత్రాల నుండి తొలగిపోతాయని చెప్పారు. అల్లాహు అక్బర్. కాబెతుల్లా దాని యొక్క పవిత్రమైన తాళం చెవులు ఇంతకు ముందు హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర ఉండే, ఇప్పుడు వారి వంశం దగ్గర ఉన్నాయా? కాబా తాళం చెవి గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన విషయం ఏంటంటే, బను షైబా యొక్క హబీలాకు సంబంధించినటువంటి ఉస్మాన్ ఇబ్నే తల్హా వారి వద్ద ఉండేదన్నమాట కాబా తాళం చెవి. దివ్య ఖురాన్లో మొదటిగా ఇఖ్రా అని వచ్చిందని చెప్పారు. కానీ నేటి జుమ్మా ఖుత్బాలో కానీ యా మౌలానా కూడా ఇప్పుడు ఇంతవరకు ఎడ్యుకేషన్ గురించి ఇస్లాంలో ఇంత వాల్యూ ఉందని ఎప్పుడు ఎవరికి చెప్పలేదు. ఈరోజు మేము ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నామంటే మేము కూడా ఆలీంలో నుండి విన్నటువంటి భయాన్ని మీ ముందు నేను మాట్లాడుతున్నాను. కాబట్టి అందరూ ఆలీములు అని మనం చెప్పకూడదు. కొంతమంది ఆలీములు అంటే అధిక శాతం ఆలీంలో ఈ మోడర్న్ ఎడ్యుకేషన్ దీని తాలింపై ఫోకస్ చేయట్లేదు, కానీ కొంతమంది ఉన్నారు చాలా అద్భుతంగా వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. బాలీవుడ్ యాంకర్ అమీర్ ఖాన్ కూతురు హిందూ అబ్బాయికి పెళ్లి చేసుకుంది కదా, దానివల్ల మన ఇస్లాం ఏమని చెప్తుంది? ముస్లిం సమాజానికి ఆదర్శము సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్ కాదు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ముస్లిం సమాజానికి ఆదర్శం. స్టూడెంట్స్ ఏమవుతున్నారంటే సాఫ్ట్వేర్ చదివిన తర్వాత కూడా వాళ్ళు తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వకుండా వేరే వాళ్ళతో లేడీస్తో సంబంధాలు పెట్టుకుని సహజీవనం అనే ఒక చట్టం వచ్చింది కదా, దాన్ని సపోర్ట్ చేసుకొని తల్లిదండ్రులకు చాలా దూరం అయిపోతున్నారు. మన పిల్లలు ఎవరైతే హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం స్కూల్స్లో, కాలేజెస్లో, యూనివర్సిటీస్లో చదువుతున్నారో అలాంటి ముస్లిం పిల్లలకు తమ తల్లిదండ్రులు ప్రతిరోజు కూడా ధర్మానికి సంబంధించిన విషయాలు రోజు మాట్లాడాలి. ఈరోజు మనం మాట్లాడలేదు. నేటి మన ముఖ్యం సమాజంలో కొంతమంది హరాం సంపాదనతో ఉమ్రా మరియు హజ్ పవిత్రమైన ప్లేస్ చేస్తుంటారు. అది చేసి ఆడపై తోబా చేసుకుంటారు. అది ఇస్లాంలో స్వీకరించబడుతుందా? అతడు అధర్మంగా డబ్బు సంపాదించినప్పటికీ అది అల్లాకు అతనికి సంబంధించిన విషయం. అల్లా అతని హజ్ని స్వీకరిస్తాడా, ఉమ్రాని స్వీకరిస్తాడా అనేది మీరు నేను తీర్మానం చేయకూడదు. సృష్టికర్తనటువంటి అల్లా తీర్మానం చేస్తాడు. నాకు బలవంతంగా నా ఫ్రెండ్స్ ఒక తూరి బీర్ తాగిపిస్తే నేను భయపడి 40 రోజుల వరకు నమాజ్ అనేది చదవలేదు. ఈరోజు మద్యపానం చేస్తే అతడు తౌబా చేసుకొని వెంటనే ఆ మత్తు దిగిన తర్వాత అతడు మళ్ళీ మసీదుకి వెళ్ళి నమాజులు చదవాలి, తౌబా చేసుకోవాలి. కానీ హదీసులో 40 రోజుల ఆరాధన అంగీకరించబడదు అని ఉందే తప్ప మీరు ఒక పెగ్గు వేసేసుకొని 40 రోజులు నమాజ్ చదవకుండా ఇంట్లో కూర్చోండి అని లేదు. చాలా ఇళ్లలో వచ్చిన కోడళ్ళు కానీ కొంతమంది తల్లిదండ్రులు చూడాలంటే ఇబ్బంది పడతారు. ఇస్లాములో ఒక కోడలు అత్తా మామకు సేవ చేయడం ఫరజ్ కాదు, కానీ ఉపకారం ఎహసాన్గా పరిగణించబడుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పుణ్యాల్ని ప్రసాదిస్తాడు. ఓటు అడగడానికి వెళ్ళినప్పుడు ముస్లిం పొలిటికల్ లీడర్స్ అక్కడికి వెళ్ళి బొట్టులు పెట్టుకొని టెంపుల్స్లోకి వెళ్ళి మొక్కుతుంటారు. అది కరెక్టేనా? అలాగే నాన్ పొలిటికల్ లీడర్స్ మా దగ్గరకు వచ్చినప్పుడు మేము టోపీలు సన్మానం చేస్తాం కదా, అది కరెక్టేనా? ధర్మంలో లా ఇక్రాహ ఫిద్దీన్, ధర్మ విషయంలో బలత్కారం లేదు. ఒక ముస్లిమేతరుడు మసీదులోకి వచ్చినట్లయితే, ఒక ఎమ్మెల్యే ఎంపీ మసీదులోకి వచ్చినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో ఒక ముస్లిం అతనికి టోపీ తొడిగించకూడదు. చాలా పెద్ద తప్పు, చాలా పెద్ద పొరపాటు. ఒకవేళ నిజంగా అలా టోపీ పెట్టేటటువంటి ఆలోచన కలిగి ఉంటే వాళ్ళు బొట్టు పెడితే పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఒక హిందూ ఎమ్మెల్యే లేదా హిందూ ఎమ్మెల్యే అభ్యర్థి మసీదులోకి వస్తే ఎట్టి పరిస్థితిలో అతని తలపై మీరు టోపీ పెట్టకూడదు. ఒకవేళ మీరు అతనికి టోపీ ఒక్కసారి పెడితే రాబోయే 5 సంవత్సరాలకు మీకు టోపీ పెడతాడు. మా జీవితంలో కొన్ని నమాజులు మిస్ అయినాము, అవి ఎలా పూర్తి చేయాలనేది నా ప్రశ్న. ఒక రోజులో మిస్ అయినటువంటి నమాజులు చదువుకునే అనుమతి ఉంది, కానీ కొన్ని రోజులు మిస్ అయినటువంటి నమాజులు చదువుకునేటటువంటి అలాంటి ఆధారాలు మాత్రం లేవు. తౌబా చేసుకోవాలి. నెక్స్ట్ ఆ విధంగా నమాజులు వదలకుండా మనం ప్రయత్నం చేయాలి. పందిని దేవుడు సృష్టించాడు కదా, ఎందుకు ముస్లింలు పంది మాంసం తినకూడదు? నాకు ఒక క్లాస్లో అడిగినారు సార్, ఒక 8th క్లాస్ అబ్బాయి. సైంటిఫిక్గా చూసినట్టయితే 70 రకాల వ్యాధులు సంభవించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పంది అనేది హరాం. సానియా మిర్జా గారు పాకిస్తాన్కి చెందిన క్రికెటర్ని మ్యారేజ్ చేసుకొని విడాకులు తీసుకోవడం జరిగింది. ఇస్లాంలో విడాకులు తీసుకోవడం సర్వసాధారణమా? చూడండి, ఈరోజు ముస్లింల యొక్క విడాకుల గురించి, ముస్లింల యొక్క పెళ్లిళ్ళ గురించి చాలా మంది ఆలోచిస్తుంటారు. మరి రీసెంట్లీ నాగ చైతన్య, సమంత కూడా విడాకులు తీసుకున్నారు కదా. అలాగే రజనీకాంత్ యొక్క కూతురు ఐశ్వర్య రాయ్ వారు కూడా విడాకులు తీసుకున్నారు కదా. ఇలా చాలా మంది ఉన్నారు విడాకులు తీసుకునేవారు. కానీ కేవలం ఒక ముస్లిం పేరుగా పరిగణించబడేవారు
వారు పెళ్లి చేసుకున్నా, విడాకులు తీసుకున్నా, బిర్యానీ తిన్నా, ఇల్లు కట్టుకున్నా, గృహప్రవేశం చేసినా, ఏది చేసినా అది ఒక న్యూస్ అయిపోతుంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.